తెలంగాణ పద్ధతిలో మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో గంగవాయల కూర పప్పు ఎలా చేస్తారో ఈరోజు మీకు చూపిస్తాను. నాకది చాలా ఇష్టం. చాలా ఫేవరెట్ పప్పు అనమాట. మామిడికాయలు, గంగవాయల కూర చూసానంటే ఇంక వదిలిపెట్టను. గంగవాయల కూరని చక్కగా క్లీన్ చేసేసుకొని, సన్నగా చాప్ చేసేసుకొని రెడీగా పెట్టుకోండి. ఈ పప్పు చేయడానికి ముందు అన్నీ రెడీగా ఉంటే చాలా క్విక్‌గా అయిపోతుంది. సో, గంగవాయల కూరని చక్కగా చాప్ చేసి పెట్టేసుకొని, ఇప్పుడు ఎలాగో సమ్మర్ కాబట్టి మామిడికాయలు స్టార్ట్ అయిపోతాయి. అలాగా మామిడికాయలు కూడా తెచ్చేసుకొని, వాటి సైజుని బట్టి ఒకటా, రెండా అనేది మీరు డిసైడ్ చేసుకోండి. మీరు తినే పులుపుని బట్టి. సో, ఇక్కడ చిన్నవి ఇవి అందుకని నేను 2 తీసుకున్నాను. తర్వాత చక్కగా మెత్తగా కందిపప్పు 1 గ్లాస్ అయితే హాఫ్ గ్లాస్ శనగపప్పు వేసి 2 విజిల్స్‌కే ఉడికించేయండి. మామూలుగా 3 విజిల్స్‌కి ఉడుకుతుంది. కానీ 2 విజిల్స్‌కి 3/4 ఉడికించుకొని కుక్కర్ చల్లారిన తర్వాత దాంట్లో పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, పసుపు వేసేసి చక్కగా ఉడికించండి దాన్ని. అంటే ఆకు ఉడకాలి. ఈ ఆకుతో పాటు నేను చెప్పిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ, మామిడికాయ కూడా వేసేసి ఉడికించండి. చక్కగా ఉడికిన తర్వాత మీరు రెడీ పెట్టుకోవాల్సినవి ఏంటంటే వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు రెడీగా పెట్టుకుంటే ఇంకా మనం బగారించుకోవడమే తెలంగాణ పద్ధతిలో. ఇంకోలా చెప్పాలి అంటే పోపేసుకోవడమే. సో, ఇది ఆకు ఉడికింది అనుకున్న తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసేసి నూనె వేసుకొని చక్కగా ఆవాలు, జీలకర్ర, ఒక్క 2, 3 మెంతి గింజలు, ముందు 2, 3 మెంతి గింజలు వేసుకొని అవి కొంచెం రంగు మారిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి ఇవి వేసేసుకొని చక్కగా బగారిచ్చేసి ఈ పప్పులో కలిపేసుకోవడమే. అంటే నూనెలో మరీ ఎక్కువగా ఎండుమిర్చి రంగు మారిపోకుండా చూసుకోండి. మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేగిన తర్వాత వెల్లుల్లి కొంచెం రంగు మారుతున్నప్పుడు అప్పుడు కరివేపాకు వేసుకొని అది కూడా కొంచెం వేగిన తర్వాత పప్పులో కలిపేసి పప్పు పైన వేసేసి ముందు మూత పెట్టేయండి. కొంతసేపు మూత పెట్టేసి వదిలేస్తే ఆ పోపులో ఉన్న ఏదైతే మసాలా వాటెవర్ అది దాంట్లోకి చక్కగా పట్టుకుంటుంది. ఆ తర్వాత కాసేపు అయ్యాక తీసి కలిపి కొంచెము కొత్తిమీర చల్లుకోండి చివరిగా. ఇంకా ఇది ఉంటుంది చూడండి, నెయ్యి వేసుకొని తింటే అసలు ఇంకా వదిలిపెట్టరనమాట. నేనైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చేస్తే అది అయిపోయేంత వరకు వాళ్ళ ఇల్లు కదిలేదనే కాదు. ట్రై చేయండి, బాగుంటుంది.